నమస్కారం, కేఎన్ఎన్ టీవీకి స్వాగతం. ఇప్పుడు గాంధీ 106వ జయంతి వేడుకల్ని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించాయి. గరీబీ హఠావో నినాదంతో ఇందిరాగాంధీ భారతదేశంలో సమూలమైనటువంటి మార్పులు తీసుకువచ్చి నిరుపేదల జీవితాలలో వెలుగులు నింపడానికి వేసిందని అన్నారు. బ్యాంకులను జాతీయ చేయడమే కాకుండా నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇందిరమ్మ ఇళ్లను అందించిన ఘనత ఆమెకే దక్కిందని అన్నారు. అన్ని మతాలను గౌరవిస్తూ సెక్యులర్ పదానికి నిజమైన నిర్వచనం ఇచ్చిన గొప్ప నాయకురాలని ఆయన కొనియాడారు. చాలా మంది అని చదువుకునే పిల్లలకి తెలియదు. ప్రతిపక్ష నాయకుడు, ఒకప్పుడు ప్రతిపక్ష నాయకుడు శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానమంత్రి కూడా అయ్యారు. ఆయన దుర్గాదేవి అని చెప్పి బహుమతి ఇచ్చిన శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి. అలాంటి వ్యక్తి వచ్చింది శ్రీమతి ఇందిరాగాంధీ గారు. ఒకటి చాలామందికి తెలియదు, ఎస్సీలకు కానీ బీసీలకు కానీ 3 సెంట్లు జాగా నుంచి 5 సెంట్ల వరకు పెరిగించి ఘనత ఇందిరాగాంధీ గారికి. రెండో విషయం ఒకటి బాగా గుర్తుపెట్టుకోవాల్సింది వస్తుంది. కేవలం ఒక ఎస్సీలకు రిజర్వేషన్ కల్పించిన ఘనత కాంగ్రెస్ పార్టీకి. ఈరోజు ఏందో మొబైల్ అంటున్నారు, మీసేవ అంటున్నారు, ఆసేవ అంటున్నారు. అది మన రాహుల్ గాంధీ వల్ల అన్న రాజీవ్ గాంధీ టెక్నాలజీ అని చెప్పి నేను తెలియజేసుకుంటూ, అందులో చాలామంది నేను ఆ స్టాచ్యూ పెట్టేస్తాను, ఈ స్టాచ్యూ పెట్టేస్తాను చెప్పి మాటలు చేస్తున్నారు. కానీ పెట్టింది ఎవరూ లేరు. కేవలం మా ఒక హరిప్రసాద్ స్వామి గారే ఈరోజు ఆయన శ్రమాన వచ్చిందే ఏదో ఇందిరాగాంధీ స్టాచ్యూ తీసేసినారు. ఒకటి నేను మన హరిప్రసాద్ ద్వారా తెలియజేస్తుంది ఏమంటే జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ నాయకుల్లా గారికి, రెండో విషయం పిసిసి అధ్యక్షురాలు శ్రీ వైఎస్ షర్మిలారెడ్డి గారికి మన స్వామి ద్వారా తెలియజేస్తున్నారు ఏమంటే ప్రతినిధిలో మొట్టమొదటిసారిగా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఓపెన్ చేయాలా. శ్రీమతి ఇందిరాగాంధీ గారు పండిత్ జవహర్లాల్ నెహ్రూ, కమలాల్ నెహ్రూ గారి ముద్దుల బిడ్డ. ఆ రోజు జన్మనిచ్చిందాం. ఈరోజు తల్లిలో విగ్రహం దాదాపుగా 2 సంవత్సరాలు కావస్తుంది. కొన్ని అనివార్య కారణాల వల్ల పెట్టలేకపోవడం జరిగింది. ఈరోజు ఎంత సుదినం అంటే మేము దాదాపు ఒక 3-4 నెలల నుంచి విగ్రహం కోసం ప్రయత్నం చేస్తున్నాం. అలాంటిది ఈ జన్మదినం రోజే విగ్రహం కదిలికి రావడం చాలా సుదినం. ఈ దేశంలో ఆమె తెచ్చిన సంస్కరణలు కానీ, ఆమె పరిపాలించిన విధానం కానీ మరెవరు సమీప భవిష్యత్తులో 100 ఏళ్ల పాటు పరిపాలించినవన్నీ తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఆమె చేసిన అన్ని మంచి పనులు ఈరోజు చేస్తుంటే పాలకులు చూస్తే మీరు చెడు పాలకులుగా చెడు పనులు చేసే విధంగా వీళ్ళు తయారు చేస్తారు. ఈ జన్మదినం నాడు మేము తెలియజేసేది ఏమంటే ఆమె ఆశీస్సుని కంకణబద్దులై త్వరలో ఈ కార్యక్రమాన్ని పెద్దలకు ఆవిష్కరిస్తామని చెప్పి మేము తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై కాంగ్రెస్.